ప్రభు ప్రభునామం మీ అందరికి స్తోత్రాలు వందనాలు అని సూత్రం. దేవుని మాట్లాడినాం కొంచెంసేపు. అబ్రాహము దేవుడు అబ్రాహముని పిలిచాడు మాట. పిలిచినప్పుడు అబ్రాహం లోబడ్డాడనమాట. లోబడి దేవుడు చెప్పిన దేశానికి వచ్చాడనమాట. వస్తే దేవుడు అబ్రాహముని ఆస్వాదించాడు. అబ్రాహముని గల ఒక ఆయన వచ్చాడు. వాళ్ళ అన్న కొడుకు లోతు, తమ్ముడు కొడుకు వచ్చాడనమాట. ఇద్దరు ప్రయాణమై ముగ్గురు ప్రయాణమై ఒక సాటుకు వచ్చి గుడారం వేసుకుని అక్కడ ఉన్నారన్నమాట. దేవుని స్తోత్రం. అట్లాగే దేవుని మాటకు లోపడ్డారు కాబట్టి అబ్రాహ్మణ్ణి అధికంగా ఆస్వాదించాడు దేవుడు. అలాగే మనం కూడా దేవుడికి లోబడ్డే బిడ్డలుగా ఉండాలి. దేవుడికి ఎదురు చెప్పే బిడ్డలుగా ఉండకూడదు. దేవుడు చెప్పిన మాటలు మనం తప్పకుండా పాటించే బిడ్డలుగా ఉండాలి. దేవుడి చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉంటే మనల్ని అధికంగా ఆస్వాదిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడనమాట. దేవుడి స్తోత్రం. అలాగే దేవుళ్ళో మనం నమ్మకంగా జీవిస్తూ ఆయన కొడియాడుకుంటూ అబ్రాహం గారిని పిలిచినప్పుడు అబ్రాహంని 75 సంవత్సరాల అబ్రాహంకి 75 సంవత్సరాలు అయితే అప్పుడు వాగ్దానం ఇచ్చాడు. నేను ఆస్వాదిస్తాను, నీ సంతానం ఇస్తాను అన్నీ వాగ్దానం ఇచ్చాడు. 75 సంవత్సరాలు అప్పుడు పిలిచినప్పుడు 100 సంవత్సరాల వరకు పిల్లలు లేరు. ఆస్తి మటుకు 100 బోర్డు ఉంది ఆస్తి ఉండేది. అప్పటికి అన్నోళ్ళు అయితే ఏమంటారు, అన్నీ ఉన్నాయి కానీ నాకు పిల్లలు లేకపోతే ఇదంతా దేనికోసం అని మన వాళ్ళు బయటపడిపోతారు. అట్లా అబ్రాహ్మ అనలా అన్నమాట. అనుకుండా అబ్రాహ్మ దేవుని మాటకు లోబడి మనసులో అనుకున్నాడు అన్నమాట. ఎంత ఆస్తి ఇచ్చినా కానీ నాకేముంది, నాకు పిల్లలు లేరు కదా, నా పని మనిషిలో ఓ పని మనిషి పెద్ద ఎలియాజరు నాకు ఆర్స్ అవుతాడు కదా అని అనుకున్నాడు అనమాట. అప్పుడు దేవుడు అది ఎరిగాడు. దేవుడు మన ఉదయంలో ఏమనుకుంటున్నాము అది దేవుడికి తెలుసు. దేవుడు ఎరిగి దేవుడు అన్నాడు, అబ్రాహము ఇట్రా బయటికి రా అని పిలిచి ఆకాశ నక్షత్రాలను చూపించాడనమాట. అది లెక్క పెట్టమన్నాడు అనమాట. నేను లెక్క పెట్టలేను బాబు అంటే, నీ సంతానాన్ని కాడ అంత విస్తారంగా నేను ఆస్వాదిస్తాను అని చెప్పాడు దేవుడు. మళ్ళీ సముద్రం ఇసుక రేణుని లెక్క పెట్టమన్నాను అనమాట. నేను లెక్క పెట్టలేను బాబు అంటే, ఈ సంతానాన్ని నేను అట్లా ఆస్వాదిస్తానా అని చెప్పి దేవుడి స్తోత్రం హల్లెలూయా ఆస్వాదించాడనమాట. అలాగే దేవుణ్ణి మనం ఎడవకుండా దేవుణ్ణి అమ్మడిస్తే దేవుడు మనం గొప్ప కార్యాలు చేస్తాడనమాట. గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు చేసిన కార్యాలు మనకి ఊహం మించిన కార్యాలు చేస్తాడు. మనం అనుకున్న కార్యాలు చేస్తాడనమాట. దేవుని స్తోత్రం హల్లెలూయా. అలాగే దేవుడు చిత్తానుసారంగా మనం జీవించాలన్నమాట. దేవుని మాట ప్రకారం జీవిస్తే అధికంగా దీవిస్తాడు దీవించే దేవుడు. అలాగే దేవుని మాట జీవించాలన్నమాట. మనం అడిగిన ఆటు అంటే ఊహించే ఆటు కంటే అధికంగా ఇచ్చే దేవుడు. కాకపోతే మనం దేవుని చిత్తం నెరవేర్చాలి. దేవుడి చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఉండాలన్నమాట. అంతేగాని దేవుడు నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, సంతానం ఇవ్వలేదు, ఆశీర్వాదం ఇవ్వలేదు, అవి ఇవ్వలేదు అని మనం సనకూడదు. సనిగే వాళ్ళని ఆస్వాదించే దేవుడు. సనకుండా దేవుడు చిత్తానుసారంగా దేవుడి అడుగు జాడలో జీవించాలి. మనం జీవిస్తూ దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలి. అబ్రాహము
25 సంవత్సరాలు ఆలస్యమైనా కానీ దేవుని సనగకుండా దేవుని ఇష్టానుసారంగా జీవించాడనమాట. దేవుడి స్తోత్రం. అలా మనం దేవుడి చిత్తానుసారంగా మనం జీవించాలన్నమాట. అలాంటి జీవితం మనకి దేవుడిలో మనకు ఉండాలి. దేవుడి కార్యం నాకు దేవుడు ఎప్పటికైనా ఇస్తాడు సంతానం అని నమ్మాలి. నమ్మే జీవితం కలిగి మనం ఉండాలి. దేవుణ్ణి అలా నమ్ముతూ దేవుళ్ళో నమ్మకంగా జీవించాలన్నమాట. జీవిస్తే ఉన్నతమైన కార్యాలు చూస్తాం, మనం గొప్ప కార్యాలు చూస్తాం, అద్భుత కార్యాలు చూస్తాం అన్నమాట. ఆశ్చర్య కార్యాలు చూస్తాం అన్నమాట. సూచక్రియలు మహత్య కార్యాలు చూస్తాం. దేవుడు చేసే కార్యాలు మన కంటికి కనపడవు, ఉదయానికి గోచరం కావన్నమాట. మనం ఊహించిన దానికంటే ఎక్కువగా మనకు చేసే దేవుడు. మనం కొంచెం అడుగుతాం, ఆయన కొంచెం కూడా అధికంగా ఇస్తాడు. పట్టదాలని ఆశీర్వాదం ఇస్తాడనమాట. ఇప్పుడు తండ్రి ఉన్నాడు, కుమారుడు తండ్రిని అడుగుతాడు చాక్లెట్ ఇమ్మని. ఎందుకు అడుగుతాడు? తండ్రి ఏమో తీసుకో అంటాడు. తీసుకో అంటే కుమారుడు తీసుకుంటే 1 2 వస్తాయి. అదే తండ్రి చేయి పెద్దది కదా, సమృద్ధిగా వస్తాయి. తండ్రి ఇమ్మంటాడు అనమాట. అలాగే మన పరలోక తండ్రి మనకి అలా ఇస్తాడనమాట, సమృద్ధిగా ఇస్తాడనమాట. సమృద్ధిగా మనం దీవెనలు పొందుకుంటాకి ఆయన బిడ్డలుగా మనం ఉన్నాం. మనల్ని సమృద్ధిగా దీవిస్తాకే పిలిచాడు, కానీ మనల్ని అంతకంతకే దిగజారిపోతాకి పిలవల. దేవుడు గొప్ప దేవుడు. దేవుడి స్తోత్రం. దేవుడి చిత్తం నెరవేర్చాలి మనం. దేవుడు చెప్పిన మాట ప్రకారం ఇక్కడ అబ్రాహం ఎట్లాగైతే లోబడి వచ్చాడో అట్లాగే మనం కూడా దేవుడి మాట ప్రకారం మనం జీవించాలి. దేవుడు చెప్పిన ప్రకారం మనం ఆయన నమ్మడించాలన్నమాట. నమ్మడించి బిడ్డలుగా ఉండాలన్నమాట. ఎంత విస్తారమైన ఆస్తి అంటే విస్సాకు క్షమించండి, లోతు అబ్రాహము కలిసి వెళ్ళాడు కదా, వాళ్ళిద్దరు కలిసి జీవించలేని ఆస్తి అది ఉందంట. అంత ఆస్తి ఉందంట. అంత ఆస్తి ఎంత అంటే అబ్రాహం పని వాళ్ళకి లోతు పని వాళ్ళకి గొడవలు వస్తుంటే అప్పుడు అబ్రాహం పిలిచి లోతుని, అయ్యా మనం బంధువులు కనుక మనం గొడవలు రాకూడదు, మీ పనులకి మా పనులకి గొడవలు వస్తున్నాయి కనుక నీవు ఏ దేశానికి వెళ్తావు వెళ్ళు, నేను ఉన్న దేశాన్ని నేను వెళ్తాను అని అబ్రాహం అన్నాడు మాట. అంటే పోనీ బాబాయ్ నీ వెనకాల వచ్చాను, నువ్వన్నా సరే నేను ఉంటాను, నువ్వు నీతో బలంగా ఉంటాను అని అనలా. ఎందుకని అనలేదంటే పెద్దవారి మాటకు లోబడ్డాడు కాబట్టి అబ్రాహం లోతుని నీతిమంతుడైన లోతు అని ఉంది బైబిల్లో. నీతిమంతుడైన లోతు, నీతిమంతుడు కనుక సొదొమ గొమొర్రా పట్టణాల్లో అగ్ని గంధకాలు కురిసినప్పుడు కురిసే ముందు ఆ లోతుని కాపాడాడు. లోతు కుటుంబాన్ని కాపాడాడు. కాకపోతే కాపాడాడంటే ఈ లోతు ఇద్దరు కుమారులు, లోతుకి కుమారులకి పెళ్లి చేయాలని ఇద్దరు పెళ్ళికొడుకుని సిద్ధపడుచుకున్నాడు అనమాట. వాళ్ళతో వెళ్ళి అగ్ని గంధకాలు కుర్తి ఈ దేశం మీద మీరు మాతో వచ్చేయండి అని అంటే వాళ్ళు వినకుండా లోతుని ఎగతాళి చేసి ఏలకోలం చేశారన్నమాట. దేవుని స్తోత్రం. అలాగే మనుషులు ఇప్పుడు ఎగతాళి ఏలకోలం చేస్తారు మంచి చేసే వాళ్ళని. నీతిగా నడుచుకునే వాళ్ళకి అవమానాలు ఎక్కువ వస్తాయి అన్నమాట. అవమానాలు నిందలు వస్తాయి. అట్లా కాకుండా మనం అవమానాలు నిందలు వస్తాయని మనం బాధపడకూడదు. బాధపడితే మనం ఆశీర్వాదం పొందుకోలేము. అవమానం వచ్చినా కానీ నిందలు వచ్చినా కానీ నాకు దేవుడు జయమిస్తాడని నువ్వు ముందుకు సాగాలి. ముందుకు సాగితే నీకు జయమిస్తాడనమాట.
ఇట్లా అబ్రామ్ మాట లోతు ఎన్ని ఆ దేశానికి వెళ్ళాడు కాబట్టి అబ్రామ్ లోతు ఆ పట్టణానికి వెళ్తే వాళ్ళందరూ ప్రార్థన లేని వాళ్ళు ఏ మాట మాడితే ఆ మాట మాడతారో పాప ప్రతిష్టమైన చేసినది అని తెలుసు అతను ఆ లోతుకి. అయినా కానీ అబ్రామ్ మాట విన్నాడు మాట, పెద్ద ఆయన మాట విన్నాడు. అట్లాగే పెద్దల మాట వినాలి, మనం పెద్దల మాట వినాలి. విని ఆ ప్రకారం ఉన్నామనుకో అది దేవుని మెచ్చుకుంటాడు. మనుషులు మెచ్చుకో అక్కర్లా, మనం దేవుని మెచ్చుకుంటే చాలు, దేవుని మెచ్చుకుంటాడు అన్నమాట. అలాంటి జీవితం మనం లోపడే జీవితం ఉండాలి. ఎవరినైనా ప్రేమించే జీవితం ఉండాలి. ఎవరినైనా మనం వాళ్ళకు లోబడే బిడ్డలంగా, అలా ప్రేమించే బిడ్డలంగా, శత్రువుని కాడ ప్రేమించమంటున్నాడు దేవుడు. శత్రువుని కాడ ప్రేమించాలి, మనం ప్రేమించే బిడ్డలుగా ఉండాలన్నమాట. అలాగుంటే మనం దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటాం. దేవుడు అట్లాగే శత్రువుని కాడ ప్రేమించాడు. దేవుని యేసయ్యని పట్టుకుంటా వచ్చిన బట్టలని అన్నాడు, మీరు ఎవరి కోసం వెతుకుతున్నారో అని అడిగాడు అనమాట. మేము నజరేయుని యేసు కోసం వెతుకుతున్నామంటే ఆ యేసు నేనే అన్నాడు. ఆ యేసు నేనే అన్నాడు. నేనే అని చెప్పాడు అన్నమాట, భయపడకుండా. మన వాళ్ళు అయితే ఏం చేస్తారు, వీళ్ళు నన్ను పట్టుకుంటాకు వచ్చారు, వీళ్ళు ఈ దుర్మార్గులు, ఈ దుష్టులు, వాళ్ళకి నేను ఇంటి యథార్థంగా ఉండాలి, యథార్థంగా చెప్పాలి అని మన వాళ్ళు అనుకుంటారు. అలాంటి యేసయ్య అట్లా అనుకోలే. వాళ్ళు వెతుకుతుంటే ఎవరి కోసం వెతుకుతున్నారు మీరు అంటే, ఈ నజరేయుని యేసు కోసం వెతుకుతున్నామంటే ఆ యేసు నేనే అని చెప్పాడు మాట. ఎదురింకెళ్ళి చెప్పేటప్పటికే వాళ్ళు మాట వినే పడిపోయారు కింద అదిరి. అయ్యా అట్లాంటి వాళ్ళు యేసుని ఇప్పుడు చంపగలరా, చంపలేరు. కాకపోతే లేఖనం అట్లాగా నెరవేర్చబడి ఉందన్నమాట. మానవుల పాపం కొరకు యేసయ్య శిక్ష భరించాలని ఉంది కాబట్టి అట్లాగా లేఖనాలు రాసిన ప్రకారం అట్లా జరిగిందన్నమాట. అట్లా చేస్తే సిలువేయబడ్డాడు. శత్రువుని కూడా ప్రేమించాడు అన్నమాట. యోధ శిష్యుల్లో ముందు లేడు, తర్వాత శిష్యులు యోధ మీ శిష్యుల్లో నేను కూడా ఉంటాను, చేస్తాను వస్తే ఈ శిష్యులందరూ ఏం చేస్తారు, యేసయ్య ఆయన మాటలు నమ్మక ఆయన అవకాశవాది, డబ్బు మనిషి, అది ఇది అంటుంటే దేవుడు అన్నాడు, వాళ్ళ పేతురు నీతిమంతులను మన శత్రువులు కూడా ప్రేమించాలి. ఇప్పుడు అతను వచ్చాడు మన దగ్గరికి, వచ్చిన వాడిని తోసివేసే దేవుడు కాదు. అతను చేర్చుకొని అతని దగ్గర డబ్బు సంచి ఉంటుంది, యోధ దగ్గర డబ్బు సంచి ఉంటుంది అన్నమాట. ఆ డబ్బు సంచి ఉండటం అలాని డబ్బుకు ఆశపడి యేసయ్యని అప్పగించాడు. యేసయ్యని అప్పగించాడంటే సైతాన్ని దూరిందిలే, యోధాలు సైతాన్ని దూరింది కాబట్టి అప్పగించాడు. 37 నాణ్యాలకి అప్పగించాడు అనమాట. అప్పగిస్తే అప్పుడు యేసయ్య కావాలంటే ఈ 12 వ్యూహాల కంట దేవదూతలు వస్తారన్నమాట, కాపాడుతాయి, యేసయ్య కాపాడుతాయి. కానీ యేసయ్య అట్లా కాపాడబడలా. ఎందుకంటే ఆయన శిక్ష భరించాలి. అది మానవుల పాపాల కొరకు మన పాపం తొలగించబడుతుంది అన్నమాట. ఆ రక్తం చేత మనం కడబడతాం అన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్తం చేత మనం కడగబడతాం. అట్లాంటి కడగబడి మనం మంచిగా ఉండాలని, మనం ఆరోగ్యవంతులుగా ఉండాలని, మన నీతిమంతులుగా ఉండాలని, మన యథార్థవంతులుగా ఉండాలని ఆయన నీతిమంతుడయ్యి వచ్చి పాపుల చేతికి అప్పగించబడ్డారన్నమాట. మన శిక్షను ఆయన భరించాడు అన్నమాట. అలాంటి త్యాగం చేశాడు యేసయ్య. ఆ త్యాగాన్ని గుర్తించక మనం దేవుణ్ణి ఏదో పెడచెవుని పెడుతున్నాం. దేవుని స్తోత్రం. అలా పెట్టకుండా దేవుణ్ణి వెంబడించే బిడ్డలుగా మనం ఉండాలి, దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలి.
అలాంటి జీవితం మనకి దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.